ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ బుధవారం బైబిల్ స్టడీలో నీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడుట కొరకై మా మధ్యలోనికి వచ్చినందుకు స్తోత్రాలు. ఒకరు ఇద్దరు కూడి ఉన్న చోట నాయనా మీరు మాతో ఉన్నానని సెలవిచ్చారు. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్యం అనే వెలుగును మా మధ్యలో ప్రకాశింపచేసి అది చీకటి గల ప్రాంతాలలో నాయనా నీ వెలుగు ప్రకాశించున్నట్లుగా కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నాయనా నీ వాక్కును ఆత్మను పంపి ఈ రాత్రి నాయనా నీ సత్య వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ దయను కనికరం మాపై ఉంచి నీ చిత్తములో ఉన్న ప్రజలందరినీ నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం మొదటి తిమోతి పత్రికని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఇందులో ప్రాముఖ్యంగా ఈ మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయము 2వ వచనం వరకు సంఘ పరిచర్యలను గురించి, సంఘము యొక్క పరిచర్య ధర్మములను గురించి జీవము గల దేవుడు మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ మనందరం గ్రహించవలసింది ఏంటి అనంటే, ఈ 2వ అధ్యాయం నుండి భూమండలం మీద దేవుని సంఘ పరిచర్యలు ఎలా జరగాలి, సంఘములో ఉన్న వారందరూ కూడా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. అందులో భాగంగానే 3వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు అధ్యక్ష పదవిని ఆశించేవాడు, లేకపోతే నాయకుడిగా, దైవజనుడిగా, సేవకుడిగా సంఘ పరిచర్యను చెయ్యాలనుకునేటువంటి వారు ఎలాంటి అర్హతలు కలిగిన వారై ఉండాలి అనేటువంటి విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు ద్వారా రాయటాన్ని మనం చూడొచ్చు. ఈ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో 15 అర్హతలను దేవుడు రాయించాడు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యము అనంటే చాలా మందికి గ్రహింపు లేకుండా ఉంది. ఈరోజు మనందరం ఆలోచించగలిగితే వాక్యానికి ఉన్నటువంటి విలువలను గురించి ఎరిగిన వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా చీకటి గల ప్రాంతాల్లో వెలుగునిచ్చేదిగా ఉంటుంది. ఆయన వెలుగు ప్రకాశించను కానీ ఆయన వెలుగు లోకములోనికి వచ్చెను గాని లోకము ఆయనను ఎరగదు అని రాయబడి ఉంది. చూడండి, మనుషుడు చీకట్లో ఏం చేయలేడు, ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలీదు. కానీ అలాంటి చీకటి గల ప్రాంతాల్లో వాక్యపు వెలుగు, ఒక వెలుగు ప్రకాశించుద్ది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ భూ ప్రపంచంలో అన్నిటికంటే వెలుగు యొక్క కాంతి వేగము చాలా ఎక్కువ. చూడండి, దేవుని యొక్క వాక్యపు వెలుగు మన మధ్యలో ప్రకాశించటం అనేది మనందరి మనోనేత్రాలు వెలిగించబడాలి అని దేవుని యొక్క సంకల్పం. మన హృదయాల్లో, మన ప్రాణాత్మ దేహ శరీరాల్లో ఎక్కడెక్కడైతే చీకటి గల ప్రాంతాలు ఉన్నాయో, ఆలోచనలో, తలంపుల్లో, ప్రవర్తనలో
ఎక్కడెక్కడైతే చీకటి గల ప్రాంతాలు ఉన్నాయో వాటిలో వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకనే వాక్యము ప్రకటించబడేటప్పుడు ఆ సువార్త ప్రకటించే లేకపోతే అధ్యక్షుడైన వాడు అధ్యక్షుడుగా ఉండాలని ఆశించేటువంటి వ్యక్తికి దేవుడు ఈ తిమోతి పత్రికలో 15 అర్హతలను ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఎవరి జీవితంలో అయితే ఈ 15 అర్హతలు ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా సేవ చేయొచ్చు. ఎవరన్నా అవనివ్వండి, ఈ అర్హతలు కలిగినటువంటి జీవితాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా పరిచర్య చేయొచ్చు. వాళ్ళ ద్వారా జరిగే పరిచర్యలో నశించిపోతున్న ఆత్మలు రక్షించబడి పరలోకానికి సిద్ధపడతాయి. అందుకనే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఒక వెలుగుతో పోల్చబడింది. గమనించగలుగుతున్నారా? వెలుగుతో పోల్చబడింది. వెలుగు లేకపోతే అంధకారమే ఉంటుంది. ఈరోజు రాత్రి ఒక అధ్యక్ష పదవిని ఆశించినటువంటి వ్యక్తి ఎలాగుండాలో మనందరం నేర్చుకుంటూ కొన్ని వారాలుగా ఇప్పటికీ దగ్గర 6 సెక్షన్లు కంప్లీట్ చేసాం. ఇది 7వ సెక్షన్. ఈ రోజుతో ఇంచుమించుగా ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాను. ప్రయత్నం చేద్దాం. చూడండి, గత లాస్ట్ సెక్షన్ వరకు ఈ 15 అర్హతల్లో 6 అర్హతలు మనం చెప్పుకున్నట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. చూడండి, మొట్టమొదటిది నిందారహితుడై ఉండాలి అధ్యక్షుడైన వాడు, లేకపోతే సంఘ పెద్ద, లేకపోతే కాపరి, దైవజనుడు, సేవకుడు అయినటువంటి వ్యక్తి మొట్టమొదట నిందారహితుడై ఉండాలి. రెండవది ఏకపత్ని పురుషుడై ఉండాలి. మూడవది మితానుభవుడై ఉండాలి. నాలుగవది స్వస్థత బుద్ధి కలిగిన వాడిగా ఉండాలి. ఐదవది అమర్యాదగా నడుచుకొనకూడదు. ఆరవది అతిథి ప్రియుడుగా ఉండాలి. నాకు తెలిసి నేను ఇక్కడి వరకు చెప్పినట్లుగా జ్ఞాపకం ఉంది. ఈ రోజున బోధించుటకు తగిన వాడై ఉండాలి. ఆ మాట దగ్గర నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము చదువునానా? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. దొడ్డ పని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, నెంబర్ 1 నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయ్యుండి. ఇక్కడ చూడండి, బోధింప తగిన వాడై ఉండాలంట. ఇది 7వది. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, ఒక వ్యక్తి బోధించే విషయాలన్నీ కూడా దేవుని సంగతులు, అంటే దేవుని ఆలోచనలో ఉన్నటువంటి విషయాలు. ఈ రోజున దేవుని సంగతులు తన పాపముల చేత చచ్చిన వాడై ఉన్నప్పుడు ఆ వ్యక్తికి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని సంగతులు. అంటే అధ్యక్షుడైన వాడు, బోధించేవాడు దైవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనేటువంటి సంగతిని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దైవ జ్ఞానాన్ని గనుక కలిగి లేకపోతే అతడు బోధించే విషయాలకి అతని జీవితానికి సంబంధాలు ఉండవు. దేవుని యొక్క జ్ఞానము చేత ఇతరులకు బోధించేవాడిగా ఉండాలి. అంటే ఇప్పుడు జ్ఞానం ఎవరు అంటే యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. కొరింథీ పత్రికలో మనం చదువుకోవచ్చు. జ్ఞానం ఎవరు అంటే యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరు అంటే యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. ఆయన దగ్గర ఉంది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు అన్నీ కూడా
ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు బోధింప తగిన వాడికి ఏముండాలి అంటే దైవ జ్ఞానం ఉండాలి. అంటే క్రీస్తును గురించినటువంటి సంపూర్ణమైన సంగతులన్నీ కూడా ఎరుగుండాలి. అంటే ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన సంగతులన్నీ ఎరిగిన వాడై ఉండి బోధించాలి. అంతేకాకుండా జ్ఞానాన్ని గ్రహించుకోవడానికి చక్కటి వినయ విధేయతలు కలిగిన వాడై ఉండాలి. వినయ విధేయతలు కలిగి ఉండి జ్ఞానాన్ని గ్రహించుకునే సామర్థ్యం కలిగిన వాడిగా ఉండాలి. దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడే స్వభావాన్ని ఇది చూపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడిచే వ్యక్తి అతను బోధింప తగిన వాడై ఉంటాడు. అంటే ఈ బోధింప తగిన వాడు ఎలాంటి వాడై ఉంటాడంటే దేవుని మార్గాలు అన్నిటిలో కూడా చక్కగా నడిపించబడుతూ దిద్దుబాటు చేసుకుంటూ మంచి సామర్థ్యం కలిగిన జ్ఞానాన్ని చక్కగా దేవుని సన్నిధిలో నేర్చుకొని దైవ స్వభావం కలిగిన వాడై ఉండి దైవ జ్ఞానాన్ని హృదయమార గ్రహించుకునేవాడై ఉండాలి. దేవుని జ్ఞానము పట్ల చక్కటి వినయ విధేయతలు కలిగిన వాడిగా ఉండాలి. దీనికి విరోధమైన స్వభావం గర్వం. అంటే ఈ బోధింప తగిన వాడు గర్వం లేని వాడై ఉండాలి. ఇటువంటి వ్యక్తి చక్కగా దైవ జ్ఞానము చేత ఇతరులకు బోధించగలిగిన వాడై ఉండగలడు. మీకు అర్థం కావడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చదవన్నానా? సామెతల పుస్తకంలో 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. ఇప్పుడు చూడండి, జ్ఞానము గలవాడెవడు? జ్ఞానము గలవానికి ఉపదేశం చేస్తే మరింత జ్ఞానాన్ని పొందుతాడంట. ఇప్పుడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలన్నీ ఎక్కడున్నాయి? యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానానికి ఆధారం ఎవరు? క్రీస్తు. జ్ఞానము కలిగిన వాడు అని అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తును ఎరిగిన వాడు. ఇప్పుడు క్రీస్తు అనే జ్ఞానాన్ని కలిగిన వానికి బోధిస్తేనంట, ఉపదేశం చేయగా మరింత జ్ఞానాన్ని పొందును. చూడండి, జ్ఞానం పొందటం వేరు, మరింత జ్ఞానం పొందటం వేరు. అంటే ఇప్పుడు దైవజనుడు ఎలాంటి వాడై ఉండాలి? క్రీస్తును గురించినటువంటి జ్ఞానం బోధిస్తూ మరింత దైవ జ్ఞానాన్ని పొందిన వాడై ఉండాలి. అక్కడ కింద కంటిన్యూ చేయనా? నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ఇప్పుడు గమనించారా? నీతి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈ రెండు కలిగి ఉండాలంట. అతడు అలాంటి వాడు జ్ఞానాన్ని మరెక్కువగా నేర్చుకుంటాడు, మరెక్కువ జ్ఞానాన్ని వృద్ధిపరుచుకుంటాడు. ఇప్పుడు మనకి మన పిల్లలకి జ్ఞానం వృద్ధి పరచబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్తే జ్ఞానం వస్తుంది అండి? ఎక్కడికి వెళ్తే జ్ఞానం వస్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తే జ్ఞానం వస్తుంది? జ్ఞానము గలవాడు ఉపదేశం చేయగా మరింత జ్ఞానాన్ని పొందుకుంటారట. ఈ జ్ఞానం కలిగిన వాడెవడు? నీతిమంతుడు. ఈ జ్ఞానం కలిగిన వాడెవడు? యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాడు. మరింత జ్ఞానం అభివృద్ధి చేసుకుంటాడంట, వృద్ధిపరుచుకుంటాడట. జ్ఞానం ఎందుకు వృద్ధి పొందాలి? నిజంగా జ్ఞానం గలవాడు కాబట్టి గబుకును తప్పించుకున్నాడండి అని అంటారు. చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? రాబోయే ఉగ్రత అపాయాలన్నిటి నుండి కూడా తప్పించగలిగింది జ్ఞానమే.
అంటే ఇప్పుడు దైవజనుడికి ఏం కలిగి ఉండాలి అంటే జ్ఞానం లేకుండా బోధ చేయలేడు. అతని బోధ వెనుక ఉండవలసింది ఏంటంటే జ్ఞానము, దేవుని నీతి, దేవుని జ్ఞానము. ఇది ప్రతిరోజు వృద్ధి పొందించుకోవాలంట. వినడం ద్వారా, ఉపదేశించబడడం ద్వారా వృద్ధి పొందించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే దైవజనుడు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎలా వింటాడు? దైవజనుడికి పైన ఆత్మీయ నాయకులు ఉండాలి, ఆత్మీయ పరిశుద్ధులు ఉండాలి. నీతిమంతుల బోధను ప్రతిదినము వినాలి. అపోస్తలులు, ప్రతిష్ఠితులు, దేవుని యొక్క వాక్యం దేవుని దగ్గర, ప్రధాన అపోస్తలుడైన యేసుక్రీస్తు దగ్గర ఏదైతే నేర్చుకున్నారో అదే ఉపదేశాన్ని మనందరం కూడా ప్రతిదినము వింటూ జ్ఞానాన్ని వృద్ధిపరచుకోవాలి. ఒకవేళ జ్ఞానం తక్కువగా ఉంటే ఖచ్చితంగా మనందరం మోసగించబడతాం. గుర్తుపెట్టుకోండి. జ్ఞానాన్ని వృద్ధిపరచుకోమని, జ్ఞానాన్ని మరింత పొందుకోమని చెబుతుంది వాక్యం. ఈ జ్ఞానాన్ని గురించే దైవజనుడు బోధ చేసేవాడై ఉండాలి. గమనించారా? జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని యొక్క వాక్కును అంగీకరిస్తాడు, వాళ్ళ ఆలోచనలు ఒప్పుకుంటాడు. ఈ జ్ఞానం మొట్టమొదట నీకు నియమించబడిన దైవజనుడు వాక్యము యొక్క జ్ఞానము చేత బోధించాలి. మనుషుల్ని గారడీ చేసే బోధల చేత, దేవుడు చెప్పని పద్ధతుల చేత దేవుని స్వాస్యమై ఉన్న దేవుని సంఘాన్ని మోసం చేయకూడదు. అందుకని యాకోబు పత్రికలో మీరు బోధకులై ఉండమాకండి అని రాయబడింది. ఎక్కడమ్మా? మూడో అధ్యాయంలోనే ఎక్కడ ఉంటుంది చూడండి. యాకోబు పత్రికలో 3:1, నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు అవ్వమాకండి. నువ్వు బోధకుడు కావాలంటే జ్ఞానాన్ని బోధించాలి. నీకు దేవుని జ్ఞానం, దేవుని నీతి మొత్తం నీకు తెలియాలి. ఏం లేదండి, బడికి వెళ్ళి వచ్చినట్టుగా ఒక సంవత్సరం ప్రార్థనకి వెళ్ళి సేవకులు అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు దైవజనుడు చేతి కింద నమ్మకస్తుడుగా ఉపదేశం ఎదిగే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు లేరు. ఎవడకు వాడే నేను బోధకుణ్ణి. బోధించేవాడికి చక్కటి అర్హతలు కావాలి. ఏం చేద్దాం చెప్పండి? వినయ విధేయతలు కలిగి లేకపోతే నీలో అహంకారపు మనసే ఉంటుంది తప్ప దైవ జ్ఞానానికి చోటు ఉండదు. ఇప్పుడు నీ అహంకారానికి కారణం ఏంటి? చదవండి. సామెతల పుస్తకం 11:2 చదువునానా? అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. వినయము గల వారి దగ్గర జ్ఞానం ఉంటది. వినయ విధేయతలంటే అర్థం ఏంటి? మాటకు లోబడేవారు అని అర్థం. ఒక వ్యక్తి మాటకు లోబడకుండా వినయ విధేయతలు కలిగి లేకపోతే అతనిలో ఉండేది జ్ఞానం కాదు, గర్వం ఉంటది. నాశనానికి ముందల గర్వమే నడుస్తుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే అహంకారం వెంబడి అవమానం వస్తుంది, వినయము గల వారి దగ్గర మాత్రం జ్ఞానం ఉంటది. వెంటనే దేవుని మాట చెప్పినప్పుడు వెంటనే లోబడిన వారికి దేవుని జ్ఞానం ఉంటది. అందుకనే జ్ఞానం గలవానికి ఉపదేశం చేయాలి, ఎవడికి పడితే అడిగి కాదు. చాలా మందికి వాక్యం యొక్క జ్ఞానం ఉండదు. జ్ఞానం గలవాడెవడు?
దేవుని మాటకు వినయ విధేయతతో లోబడేవాడు జ్ఞానం గలవాడని రాయబడింది. నువ్వు పుస్తకాలు చదివి జ్ఞానవంతుడు అనుకోవటం భ్రమ. పుస్తకాలు చదివి జ్ఞానవంతుడు అనుకునేది ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. నువ్వు ఇంతకు మించి ఏం చేయలేవు. ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనంగా చేసాడని వాక్యం చెప్తుంది. నమ్మేవాళ్ళు ఎవరుంటారు? ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవసరమైతే దేవుని జ్ఞానం కూడా మాకు అక్కర్లేదు అనుకునే రకం. మీ ప్రవర్తనలకి దేవుడు జీతం ఈకేం మానడు. మనుషుడు ఏం విత్తుతున్నాడో అదే పంట కోస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, జ్ఞానము గల వానికి ఉపదేశం చేస్తే వాడు చక్కగా జ్ఞానాన్ని వృద్ధిపరుచుకుంటాడు. నువ్వు క్రీస్తు నమ్మానని చెప్తావు, నీ ప్రయాణం ఎక్కడికి? నీ సంపాదన దేని కొరకు? చూడండి మరొక మాట కూడా అక్కడే సామెతల పుస్తకం 5వ అధ్యాయము 5వ వచనం కూడా చదువునానా? జ్ఞానము గలవాడు వినండి. జ్ఞానము కలిగిన వాడు వింటాడు, పాండిత్యము వృద్ధి చేసుకొనును. విని పాండిత్యమును వృద్ధి చేసుకుందును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. గమనించారా? జ్ఞానము, పాండిత్యము, వివేకము, నీతి సూత్రాలు సంపాదించుకోవాలంట. ఆస్తుల్ని కాదు, వెండి బంగారాలను కాదు, గొప్ప పేరుని కాదు. ఈ రోజున ఇంటి పేర్లు, ఆస్తులు, వాళ్ళ డిగ్రీలు, చదువులు, గొప్ప గొప్ప వాటిని ఎన్నిక చేసుకొని వాటికి విలువిచ్చి వాటి కోసం కష్టపడి సంపాదించుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని జ్ఞాన వాక్యాన్ని, ఉపదేశాన్ని వినటమే నువ్వు జ్ఞానం గలవాడు అని అర్థం. ఒక పక్క జ్ఞానం బోధించబడుతుంటే ఈ జ్ఞానం మాకొద్దని లోక జ్ఞానం వైపు తిరిగి నడిపించబడుతున్నావంటే మరి నువ్వు ఎలాంటి జ్ఞానం గలవాడువో నాకు అర్థం కావట్లేదు. దయచేసి జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని సంపాదించుకోవాలి. నీకు చక్కటి పాండిత్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాండిత్యం అంటే ఏంటి అండి? మంచి తెలివి, జ్ఞానాన్ని పాండిత్యం అంటారు. చక్కటి ఆలోచన జ్ఞానాన్ని పాండిత్యం అంటారు. ఈ పాండిత్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. కార్తీక్, కాలేజీలోకి వెళ్ళి తిరిగితే వస్తుందా? దేవుని దగ్గర ఉపదేశం పొందితే నీకు పాండిత్యం వస్తుంది, వివేకం వస్తుంది, నీతి సూత్రాలు సంపాదించుకోవాలి. చూడండి సామెతల పుస్తకం 19:20 కూడా చదువునానా? సామెతల పుస్తకం 19వ అధ్యాయం. ముందుకు జ్ఞాని వగుటకై, నీవు ముందుకు జ్ఞాని అవ్వాలంటే ఆలోచన విని. అయ్యా మన కార్తీక్, నీకు జ్ఞానం రావాలంటే నువ్వంట మొట్టమొదట ఆలోచన వినాలంట. దైవజనుల ఆలోచన వినాలి, పరిశుద్ధుల ఆలోచన వినాలి. విన్నప్పుడు ఏం జరుగుతుంది? నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చూసారా? యెహోవా యొక్క నిర్ణయమే స్థిరమైంది, తీర్మానం స్థిరమైంది. నువ్వు జ్ఞాని అవటానికి మొట్టమొదట దేవుని పరిశుద్ధుల యొక్క ఆలోచన విని ఉపదేశం వినాలి. ఉపదేశం వింటున్నారండి? నీ పిల్లలకి నీకు బుద్ధి జ్ఞానం రావటానికి పరిశుద్ధులు చెప్పిన ఆలోచన విని దేవుని ఉపదేశాన్ని అంగీకరించి లోబడుతున్నారా? పోయి కాలేజీల చుట్టూ, స్కూళ్ళ చుట్టూ
పిచ్చెక్కినోళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నారు. తిరగండి. మళ్ళీ వాటికి లక్షల ఫీజులు. ఈ లోక జ్ఞానం నేర్చుకోవడానికి 4 భాషలు నేర్చుకోండి చాలు. తమిళ్, హిందీ, ఇంగ్లీష్. ప్రకృతిలో ఉన్న వాటిని నేర్చుకోవటం, ఏం నేర్చుకుంటావు నువ్వు అక్కడికి వెళ్ళి? చూడండి, ఈ రోజున న్యూస్ పేపర్లో సొంత చెల్లి కులం తక్కువని ప్రేమించిందని సొంత చెల్లిని అన్నదమ్ములు బాబాయ్ కలిసి పేక కోసి చంపేశారండి. సొంత చెల్లిని. ఇందుకు తల్లి కూడా సహకరించిందంట. ఏంటి అంటే కులం గాని కులోని ప్రేమించిందని. ఆస్తి కులం లేదంట ప్రేమించినోడికి. చంపేశారండి. మొత్తం పోయి యావజ్జీవ కారాగార శిక్ష. సొంత ఇంట్లో వాళ్ళే, సొంత అన్నదమ్ములు. చెల్లిని బట్టలు ఊడదీసి వివస్త్రాలుగా చేసి కాళ్ళు చేతులు లోపల కిడ్నీ లివర్లో చితికిపోయినాయి అంటండి వీళ్ళు కొట్టిన కొట్టుడికి. పోస్ట్ మార్టం రిపోర్టు చూసి దడుచుకున్నారంట. ఈ దెబ్బలేంటి, ఈ పిల్ల ఒంటి మీద ఇన్ని దెబ్బలు కారణం ఏంటి అని చెప్పి రీసెర్చ్ చేసి దాన్ని కనుగొంటే సొంత ఇంట్లో వాళ్ళే అన్నదమ్ములే రహస్యంగా వెళ్ళి చంపేశారు. చూడండి ఎంత దారుణమో. దేవుని ప్రేమ ఆప్యాయతలు. మళ్ళీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే, జ్ఞానం కలిగిన వాళ్ళే. ఇంట్లో సొంత రక్త సంబంధం అండి. చెల్లి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చెల్లి చదివే బిడ్డని నిర్దాక్షిణ్యంగా ఎవరినో లవ్ చేసిందని కొట్టి లోపల కార్జం లివర్లు కూడా పాడైపోయేంతగా కొట్టారంటండి. అవయవాలన్నీ కూడా డ్యామేజ్ చేశారంట. చేసి ఇంకా చావలేదని పేక కోసి మరీ చంపేశారు. ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఈ రోజున బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యంలో పెంచేవాళ్ళు ఎవరు లేరు. పరిశుద్ధత కంటే ఈ జానడ పొట్టకి చదువులు, జ్ఞానం, తెలివితేటలు ఎక్కువైపోయినాయి. ఏ తల్లిదండ్రులకి సిగ్గు, శరం, సీము, నెత్తుర్లు ఏమి లేవండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బోధించుటకు సమర్థుడై ఉండాలంట సేవకుడు. ఏమో నేను ఎవరిని ఏం అనలేకపోతున్నాను. చదవండి సామెతల పుస్తకం 15:31-32 అనుకుంటా. చూడనా? జీవాంతమైన ఉపదేశమును అంగీకరించు వానికి. చూడండి, దేవుని మాటలు అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. జ్ఞానుల యొక్క సహవాసం లభిస్తుంది. కార్తీక్, వాక్యాలు ఏమన్నా అర్థమవుతాయా? నీ ఇష్టం నీది, నీ ఆలోచన నీది. నీ ఆలోచన నీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపోతే వెళ్ళిపోతావు అంతే. నీకెవడు చెప్తాడు? అదేమనంటే పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు వయసు వచ్చింది, పెద్దోళ్ళు అయిపోయారు, మీ ఇష్టం. జీవార్థమైన ఉపదేశమును బోధించు వానిని చదువునా? జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము, జ్ఞానుల యొక్క సహవాసం దొరుకుతుంది. చెప్పండి. అందుకనే దైవజనుడు ఎలా ఉండాలంట? బోధించుటకు సమర్థుడై ఉండాలి. ఏం బోధించాలి? దేవుని నీతి జ్ఞానాన్ని బోధించాలి. ఈ రోజున దేవుని చట్టం ఏం చెబుతుందో దైవజనుడికి, అసలు దైవజనుడికే వాక్యం తెలియదు. నీకేం చెప్తాడు? 4 పిట్ట కథలు, 4 స్టోరీలు చెప్పి ఊరికే మ్యూజిక్లు హడావుళ్ళు చేసుకొని ఊరికే శరీర ఉద్రేకాలు ప్రేరేపించుకుంటే భక్తి రాదు, పరలోకం రాదు. మన రక్త మాంసాల్లో ఉన్న పాప నియమం చావదు.
ప్రతిదినము జ్ఞానము చేత బోధించబడుతూ జ్ఞానాన్ని వృద్ధిపరచుకోవాలి. అనుదినం జ్ఞానాన్ని మరింతగా సంపాదించుకోవాలని వాక్యం చెప్తుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ చెప్పబడదు. ఇది దేవుని పరిశుద్ధుల దగ్గర జ్ఞానాన్ని నేర్చుకొని సంపాదించుకున్న నీతిమంతుల దగ్గర దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 8వది కంటిన్యూ చేయనా? ఇంకెంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. వాడు ఆ, తన ప్రాణమును తృణీకరించును. నానా తిమోతికి వెళ్ళిపోనానా? 3వ అధ్యాయం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఆ, ఏకపత్ని పురుషుడును, ఆ. మితానుభవుడును, ఆ, స్వస్థ బుద్ధి గలవాడును, ఆ, మర్యాదస్తుడును, ఆ. అతిథి ప్రియుడును, అతిథి ప్రియుడును. బోధింపదగిన వాడునయుండి. చూడండి, బోధించటానికి తగిన వాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మీకు మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 24 నుంచి 26 వరకు, అంటే చివరి వచ్చిన మొత్తం చదువునానా? సత్య విషయమైన అనుభవ జ్ఞానము. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఏంటి? వాక్యము సత్యము. అర్థమైందండి? పరిశుద్ధాత్మ సత్యము, కృపావరాలు సత్యము, బాప్తిస్మము సత్యము. అసలు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన కూడా ఉండదండి. ఈ పరిశుద్ధాత్మను గురించిన అవగాహన అంతా మ్యూజిక్లో చూపిస్తా ఉంటారు. దేవునికి మహిమ కలుగును. కంటిన్యూ చేయనా? సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదురేమోనని ప్రభు యొక్క దాసుడు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక. ఏంటి దైవజనుడు సాత్వికముతో శిక్షించుచు అంటే ఏంటి? శిక్ష చేయటం అంటే ట్రైనింగ్ ఇవ్వటం. జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. ఏం మరి ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. సత్య విషయంలో చక్కటి అనుభవ జ్ఞానం అంటే వాక్యానుసారమైనటువంటి జీవిత విషయంలో సంపూర్ణుడై ఉండాలి దైవజనుడు. 10 రోజుల్లో 20 రోజుల్లో లటక్కన సేవకులు అయిపోయి సేవ చేయకూడదు. మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రైట్. 8వది 1 తిమోతి పత్రికలో కంటిన్యూ చేయనా? 3వ అధ్యాయంలో 4వ బోధింపదగిన వాడునై మద్యపానీయు. చూడండి, మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును. చూడండి వరుసనే. మద్యపాని అనేది 8వది, 9వది కొట్టువాడును కాక, 10వది సాత్వికుడును. చూడండి, ఇవన్నీ వరుసనే. ఇవన్నీ తెలుసండి మనకి. ఇవన్నీ మనం ఎరగనోళం కాదు, అన్నీ తెలుసు. చూడండి, నేను కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. మద్యపానీయు కాక అంటే అర్థం ఏంటంటే, మద్యము తాగేవాడు స్థిరమైన మనసును కోల్పోయి ఉంటాడు. స్థిర మనసు ఉండదు, చంచలమైన మనసు ఉంటుంది. ఏ నిమిషంలో ఎలా మారిపడతాడో తెలీదు. ఒక వస్తువు కొంటే 7 రకాల వస్తువులు ఫ్రీ అన్నట్టుగా ఒక్క తాగుబోతుతనంతో 7 రకాల దెయ్యాలు వస్తాయి. మీరు సామెతల పుస్తకంలో చదవగలిగితే చూడండి. అంటే ఒక దైవజనుడు అని చెప్పుకునేవాడు మద్యపానీయు అంటే మద్యం తాగుతూ సేవ చేసేవాళ్ళు ఉంటారంటే ఉంటారు. వాక్యం చెప్తున్న సత్యం అదే. మీకా గ్రంథంలో మనం ఆ విషయాలు గత రాత్రి
నిన్న జరిగిన సెక్షన్ లో మనం చదువుకున్నాం. సేవకులు మద్యానికి మాటలు మార్చి చెప్తా ఉంటారంట. తాగుబోతు వాళ్ళై మద్యము తాగుతూ, ఆ మాట మీకా 3:11లోనే ఇక్కడ ఉంటుంది చూడనా. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. వాళ్ళ యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా తన మధ్య నున్నాడు గదా. చూడనా 2:11 చదువునాన్న. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టి, చూడండి, ద్రాక్షారసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త అగును. చూడండి, వాడే ఈ జనులకు ప్రవక్త అని చెప్పుకుంటారంటండి. వీళ్ళు చెప్పుకునేది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఏమని చెప్పుకుంటాడు? వీడు పాస్టర్ గారు రహస్యంగా తాగుతాడని తెలుసు, తిరుగుతాడని తెలుసు, అన్ని వేషాలు ఉన్నాయని తెలుసు, అయినా కూడా మాకు ఇతనే మంచి సేవకుడు అని చెప్పుకొని పెట్టుకుంటారంట. మరి వీళ్ళెంత దౌర్భాగ్యులో చూడండి. గుడ్డోడు పోయి ఏ గుంట్లో పడతాడో తెలియదు. ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారంటే, ఈ రోజున ముందు తాగేవాడే మాకు పాస్టర్ అని ప్రజలు ఎన్నిక చేసుకొని పెట్టుకుంటున్నారండి. ఇది మీకా 8వ శతాబ్దపు వాడు ఆహాజు, హిజ్కియా, ఆమోసు, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల దినాలలో ఆ రోజున ఇశ్రాయేలు మధ్యలో ఉన్న ప్రవక్తలు, దైవ సేవకులు ఇలాగ ఉన్నారండి. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. మత్తులై ఉండమాకండి రాయబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మద్యముతో మత్తులై ఉండకుడి. చూడండి, మద్యముతో మత్తులై ఉండమాకండి. సంఘస్థులైనా, విశ్వాసులైనా, సేవకులైనా సరే తాగుబోతులై ఉండమాకండి. దానిలో ద్రవ్యపారము కలదు. దానిలో దుర్వ్యాపారం కలదు. దుర్వ్యాపారం అంటే ఏంటి? డబ్బు కోసం రూపాయికి తెచ్చుకొని 10 రూపాయలకు అమ్ముకునే మనసు, అక్రమ సంపాదన. డబ్బు కోసం మద్యపాని ఏదైనా చేస్తాడు. ఇవాళ మద్యం తాగుబోతులు ఈ రోజున పిల్లల్ని, భార్యని, కుటుంబాన్ని వేలం వేసి అమ్ముకొని తాగేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది జరుగుద్ది. మన ఊహలు ఏం జరగవు ఇక్కడ. తాగుబోతులంతా ఏమనుకుంటారంటే, నాకేం కాదులే, నా భార్య మంచిది, నా పిల్లల మంచిది అనుకుంటున్నారు. వాక్యం అట్లేం చెప్పలా. వాక్యం అలా చెప్పలా. తాగుతూ సేవ చేసేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. వాక్యం చెప్తున్న సత్యం. ఇప్పుడు మీరు చూడండి, సామెతల పుస్తకంలో 23, 29 చూడండి నాన్న. సామెతలు 23, 29 చూడు. ఎవరికి శ్రమ? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి దుఃఖములు? ఎవరికి జగడములు? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి చింత? ఎవరికి హేతువు లేని గాయములు? ఎవరికి మందదృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చే వారికే కదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువానికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను. గిన్నెలో అది తలతలలాడుచూ ఉండగా త్రాగుటకు రుచిగా నుండగను. దాని వైపు చూడకము. అది సర్పము వలె కరుచును. చూడండి, తాగే మద్యాన్ని చూస్తే చాలు, నువ్వేం చెయ్యక్కర్లా, అదే దాన్ని తాగేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది. చదువునా. కట్లపాము వలె కాటు వేయును. చూడండి,
పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేను. విపరీతమైన నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రంలో పడుకున్న వాడవై నుందువు. ఓడ కొయ్య చివరన పండుకున్న వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలీదు. నేను ఎప్పుడు నిద్ర లేచి మేల్కొందును, మరలా దానిని వెతుకుదును అని నీవు అనుకుంటావు. నిద్ర లేచిన వెంటనే తాగడానికి తిరుగుతూ ఉంటావు. ఒక వస్తువు కొంటే 7 వస్తువులు ఫ్రీ అన్నట్టుగా ఏమున్నాయి? ఎవరికి జగడములు, ఎవరికి శ్రమలు, ఎవరికి గొడవలు, హేతు లేని గాయాలు, కారణం ఉండదు. మంద దృష్టి, కన్ను మిన్ను కానరాదు వాడికి. ఇవన్నీ ఎవరికి? ద్రాక్ష రసంతో పొద్దుగుంచే వారికే. అది తాగటానికి రుచిగా ఉంటుందంటే ఎర్రగా ఉంటుందండి. అది కట్లపాము వలె కరుచును, సర్పం వలె కరుచును, కట్లపాము వలె కాటు వేయును అని రాయబడింది. నువ్వు పాము విషయానికి బలైపోతున్నావు అన్న సంగతి త్రాగుబోతోడికి అర్థం కావట్లా. ఏ క్షణంలో సర్పంలా కరిసి చస్తావో తెలీదు. దేవుడు చెప్తాడు మద్యముతో మత్తులై ఉండమాకండి, దానిలో దుర్వ్యాపారం ఉంది, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. చూడండి, పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి రాకుండా, ఆత్మపూర్ణత కలిగిన జీవితం నీలో రాకుండా నిన్ను అడ్డగించేది మత్తు కలిగినటువంటి జీవితమే. త్రాగుబోతువై మత్తు అనే మాటకు అర్థం చాలా ఉంటాయండి. వ్యభిచారం అనే మత్తు, ధనాశ అనే మత్తు, అహంకారం అనే మత్తు, గర్వం అనే మత్తు అండి. ఇవన్నీ మత్తుకు సంబంధించినవండి. నువ్వు విడిచిపెట్టలేని ప్రతి పాపం ఒక మత్తులాగా ఉంటుంది నీ జీవితంలో. దీనివల్ల ఎప్పుడు గొడవలు, కన్నీరు, శ్రమ, బాధ, దుఃఖాలు, కారణం ఉండదు, రోగాలు, ఎన్నో శ్రమలు వచ్చి పడతాయి. ఎవడు గుర్తుపడతాడు చెప్పండి? ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే అలాంటివి అంట దైవజనులే తాగుతూ వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారట. ఏం మాట్లాడతాం మనం? అందుకని రోమా 13:13 ఏమని ఉంటుందంటే మత్తైనను లేకయు అని ఉంటుంది. ఆ మాట చదువునానా? 13:13 చదువు. అల్లరితో కూడిన ఆటపాటలైనను 13:13 చదువు. రోమా. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు. చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు మత్తు అయినను లేకుండా పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. చూడండి, పగటి యందు నడుచుకున్నట్టు అంటే వెలుగులో నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. భయం లేదండి. ప్రభు మిమ్మల్ని చూసుకుంటాడు. దేవునికి అప్పగించడమే. ఏం చేస్తాం? చూడండి, 9వది కొట్టువాడును కాక. గమనించారా? కొట్టువాడును కాక అంటే అర్థం ఏంటి? ఇందులో ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మీరు కావాలంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 21 వరకు చదువుకోండి. టైం లేదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 21 వరకు చదువుకోండి. మీ శత్రువులను ప్రేమించుడి, ద్వేషించొద్దు, మేలు చేయండి. యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట. లూకాసు వార్త 6వ అధ్యాయం 27 నుంచి 29 వరకు రాసుకోండి. మీ కుడి చెంప మీద కొట్టిన వాడిని ఎడం చెంప కూడా తిప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38, 39. ఇంకా కొట్టేది దేనికి? పిల్లల్ని బుద్ధి వచ్చి సరి చేసుకోవడానికి కొట్టొచ్చు. యేసు ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయం 14-15లో మందిరావరణను దొంగల గుహగా చేసినప్పుడు ఆయన తాళ్ళు పేని ఆ తాళ్ళు తీసుకుని వాళ్ళందరినీ చెదరగొట్టానని రాయబడింది. గమనించారండి? నీతి నిమిత్తమై గద్దించి క్రమశిక్షణలో పెట్టొచ్చు. ఇప్పుడు పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీ పిల్లల్ని పెంచండి అని రాయబడి ఉంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో.
నీ బాలురను శిక్షించడం మానొద్దని సామెతల పుస్తకంలో రాయబడి ఉంది. చదవండి నాన్న, సామెతల పుస్తకం 23:13 చదువునానా. నీ బాలురను శిక్షించుట మాను కొనకుము. చూడండి, నీ బాలురను శిక్షించటం మానమాకండి. బెత్తముతో వాని కొట్టిన ఎడల, బెత్తముతో వాన్ని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఏమండి, ఈ కొట్టుడు, ఈ శిక్ష అంటే అర్థం ఏంటి? తప్పు చేయకుండా కాపాడుకోవడానికి దండించే విషయాలు వేరు. అతని ఆత్మ పాతాళానికి వెళ్లకుండా ఖండించి బుద్ధి చెప్పి అవసరమైతే నీతి విషయాల్లో శిక్షించి కాపాడుకోవటం వేరు. అంతేగాని తగాదలు ఆడుతాం, కొట్టుకోవటం, తిట్టుకోవటం ఇలాంటివన్నీ చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మద్యపానీయు కాక, కొట్టువాడును కాక, సాత్వికుడను అని రాయబడింది. చాలా విలువైన విషయాలండి. సాత్వికుడు అంటే ఏంటి? నెమ్మదిగా, శాంతి సమాధానంగా, హడావుడి లేకుండా, దీన మనసు కలిగిన వాడై, ప్రేమ గలవాడై, ఆత్మీయతలో స్వచ్ఛత కలిగిన వాడై నడిపించబడుతూ ఉండాలి. మృదువైన వాడిగా, వినయము గలవాడిగా, దయగలిగిన వాడుగా, పరిశుద్ధుడుగా, నీతి న్యాయములు కలిగిన వాడిగా. అందుకనే యేసుక్రీస్తు నేను సాత్వికుడును దీన మనసు గలవాడని అన్నాడు ఆయన. ఇక ఇలా వివరించుకుంటూ వెళ్తే ఇక మన జీవితం సరిపోదండి. మోషేను కూడా మిక్కిలి సాత్వికుడని సంఖ్యాకాండం 12:3 రాయబడి ఉంది. కనుక సాత్వికము కలిగిన వాడిగా ఉండాలి. ఇది 10 సంపూర్ణమైన గుణాలండి. ఇంకా 5 ఉన్నాయి, టకటక చెప్పేస్తాను, చూసుకోండి. 11వది జగడమాడని వాడును. చూడండి, తర్కాలు, విభేదాలు, కలహాలు లేకుండా నెమ్మది కలిగి, శాంతియుతంగా, సమాధానంగా, నిగ్రహ శక్తి కలిగిన వాడై, వివాదాలు ప్రేరేపించకుండా సమాధానం కలిగిన వాడై ఉంటాడు. ఎక్కువ మాట్లాడితే ఇది చాలా విలువైన జీవితం అండి, జగడమాడని జీవితం. చూడండి, అందుకనే సామెతలు 15:1 ఏమని రాసి ఉంటుందంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపాన్ని రేపును అని రాయబడి. చూడండి, ఎవరిని నొప్పించకుండా మాట్లాడగలగాలి. నొప్పించేటువంటి మాట క్రోధాన్ని రేపుతుందంట. ఈ రోజున నీతి విషయమై శిక్ష వేయటం వేరు, జగడమాడకుండా మృదుత్వం కలిగినటువంటి జీవితం చేయడం వేరండి. అందుకనే మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అంటారు. సమాధానపరిచేవాళ్ళు ధన్యులని రాయబడి ఉంది. అందుకనే బిడ్డలారా, ప్రభు యొక్క దాసుడు సాత్వికముతో, మనం ఇందాక 2 తిమోతి 2:26 చదివాం చివరిలో, సహనం గలవాడే సాత్వికముతో, ఓర్పుతో, క్షమించుకుంటూ మౌనంగా వెళుతూ ఉండాలి. 12వది ధనాపేక్ష లేనివాడై ఉండాలి. గమనించండి, ధన వ్యామోహం లేనివాడై ఉండాలి. ధనాన్ని తన జీవితంలో ధనమే లక్ష్యంగా చేసుకొని బతకూడదు. సంతుష్టి కలిగిన వాడై ఉండాలి. పరిమితమైన స్థితిలో ఉండాలి. ఆస్తి ఎక్కువై ఆశలు కోరికలు లేనివాడై ఉండాలి. ఆస్తి విస్తరించకూడదు. దేవుని పైన ఆశ పెట్టుకొని దేవుని నమ్మి బ్రతికేవాడై ఉండాలి. అందుకని హెబ్రీ సంఘానికి పౌలు రాస్తూ 13:5 ధనాపేక్ష లేని వారై ఉన్నప్పుడే దేవుడు మీతో ఉంటాడని రాయబడి ఉంది. చదువునానా?
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును విడిచిపెట్టను. నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఇవాళ ఆయననే దైవజనులు, చెప్పెను కదా. కుటుంబాలు, పిల్లలంతా కూడా ఆస్తులను సంపాదించుకుంటున్నారు సేవలో. దేవుడు అంటాడు ధనాపేక్ష లేనివాడై ఉండండి. ఎందుకంట చదువునాను మళ్ళీ, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇప్పుడు ఉండుడి. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అపోస్తులకి ధనం వచ్చినప్పుడు వాళ్ళు సమస్తం పంచిపెట్టారు. వాళ్ళ కొరకు ఎక్కడా ధనాన్ని సమకూర్చుకోవాల సేవకులు. దైవజనుడు ఏ రోజుకు ఆ రోజు జీరో అయిపోయి సున్నాలో సేవ చేస్తాడు నీతిమంతుడు. ఒకవేళ ధనం వచ్చినప్పుడు అపోస్తులు సంఘంలో ఉన్న పేదవాళ్ళందరికీ పంచిపెట్టారు. ఇవాళ సేవలో ఏం జరుగుతుందో తెలిసిన, పేదవాళ్ళ కానుకలు కూడా దోచుకుంటున్నారు. అడుక్కొని బతికే వాళ్ళ దగ్గర కూడా దోచుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, అప్పులు, వడ్డీలు, చీటీలు ఇవి ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం దశమ భాగాలు కానీ దేవుని సొమ్ములు కానీ తీసుకోకూడదు. పేదవాళ్ళ దగ్గర అసలు తీసుకోకూడదు. పేదవాడికి ఆదిమ అపోస్తులు పేదవాళ్ళకి అపోస్తులే పంచిపెట్టారు. ఎవరికి లేదో వాళ్ళకి పేదవాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి డబ్బులు పంచిపెట్టారు. ఈ రోజున సేవలో పేదోడు కూడా కానుకేయాలని చూస్తున్నాడు. పేదోడి దగ్గర కూడా దోచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళ సేవలో. వాడు 24 గంటల అప్పులు వడ్డీలు కట్టి బతుకుతూ ఉంటాడు. నీకు ఆడి దగ్గర దేవుని సొమ్ములు ఎందుకు, దశమ భాగాలు ఎందుకు? వాడిని కట్టుకొని వాడికున్న అప్పులు బాకీలు అన్ని తీర్చుకొని వచ్చిన తర్వాత తీసుకో. వాడు క్షేమస్థితిలో ఉంటే కానుక తీసుకో, లేకపోతే వదిలేసాయి. ఈ రోజున అదేం లేదండి. ఎవడు తిన్నా తినకపోయినా ముందర దేవునికి ఇచ్చేసేయి. నువ్వు అప్పుల్లో కూరుకుపోయినా పర్లేదు, నువ్వు సావనాను. ఈడిపోయి ఎక్కడో వడ్డీకి ₹1,00,000 వడ్డీకి తెస్తాడు. ఆ వడ్డీలో దశమ భాగం అంట. మరి ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో నాకు అర్థం కావట్లా. వడ్డీల్లో దశమ భాగం ఏంటో నాయనలారా, ఏ ఊర్లో నేర్చుకొని వచ్చారా సేవకి? పిచ్చి పిచ్చి సేవలు చేస్తున్నారండి. దేవుని చట్టాన్ని చూసేవాడు ఎవడో లేడు. దేవుడు అంటాడు ధనాపేక్ష లేని వాడై ఉండండి, అప్పుడు నేను మీతో ఉంటా. నువ్వు ధనం మీద మనసు పెట్టుకొని ధనం ఉంటేనే సేవకుని పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చిన డబ్బుల్ని తినేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారండి. బ్యాంకుల్లో వడ్డీలకు లోన్లకు తెచ్చి మందిరాలు కట్టుకునేవాడు బొచ్చిన మంది ఉన్నారు. ఏ సంఘ పిల్లలకు వాక్యం చెప్తున్నావో, ఏ గొర్రెలకు వాక్యం చెప్తున్నావో, ఆ గొర్రెలు ఇచ్చిన కానుకతోనే నువ్వు మందిరాన్ని కట్టాలి. నువ్వు నీ పిల్లలు తినాలి. ఏంటో మరి ఎక్కడ నేర్చుకొని వస్తారో నాకు అర్థం కాదు. గుడ్డు మంద దగ్గర పోయి నేర్చుకొని వస్తారు, ఇక అదే పర్మనెంట్ అనుకొని చూసుకుంటారు. అందుకని ఇక్కడ 14వ అంశంలో కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అని రాయబడింది. సేవకు కొత్తగా రాకూడదు. వాడు కొత్తగా మారు మనసు పొందినాడు గబుకుని వచ్చి సేవకుడు అవ్వకూడదు. కనీసం 10 సంవత్సరాలు దైవజనుల చేతిలో నలగొట్టబడి దేవుని ప్రత్యక్షతలు, దేవుని జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అనుభవ జ్ఞానం సంపాదించి రావాలి. వాక్యపు జ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి. లేకుండా వచ్చి సేవ చేయకూడదు. మా నాన్న సేవ, నేను సేవ, మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను కూడా పాస్టర్ అమ్మ సేవ చేస్తాను. యాడ్ నేర్చుకొని వచ్చారు? ఒక దైవజనుడు కావాలంటే దేవుడు చక్కగా 15 అర్హతలు దేవుడు లేఖనాల్లో రాయించాడు. చూసుకోండి. ధనాపేక్ష లేని వాళ్ళై ఉండాలి. ధనాపేక్ష కలిగిన వాడు తనకు తానే ఉరేసుకొని చస్తాడు. విశ్వాసులను తొలగిపోయి. తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఉంటాయి, మీరు తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 6:24లో ఎవడును 2 యజమానులకు దాసులుగా ఉండకూడదని రాయబడింది. చదువుకోండి తర్వాత. ధనవంతులను గురించి హెచ్చరిక చేశాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 23-24 చదువుకోండి తర్వాత. 13వది కూడా తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి.
రోమా ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల్లో ఇంటి వారిని బాగా ఏలేవాడై ఉండాలి అని అంటే పరిశుద్ధుడై ఉండాలి అని అర్థం. అనుభవ జ్ఞానం కలిగిన వాడై ఉండి పరిశుద్ధుడై ఉండి ఉన్నటువంటి వాడే సంఘములో సంఘ పెద్దగా ఉండడానికి, సంఘ కాపరిగా ఉండడానికి ఆ రోజుల్లో నియమించేవాళ్ళు. ఇప్పటికీ రోమాపట్నంలో ఉన్న సంస్కృతిలో ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన ఇంటి వాళ్ళని, కుటుంబాన్ని అన్ని విషయాల్లో బాధ్యతగా చూస్తూ, అన్ని విషయాల్లో బాధ్యత అంటే అర్థం ఏంటి? కుటుంబం అంతటిని పరిశుద్ధతలో పెంచాలి. అందుకని యెహోషువ ఏమంటాడు? నేను నా ఇంటి వారును, యెహోషువ పుస్తకం 24:15లో నేను నా ఇంటి వారు నేను యెహోవాను సేవించేదమంటాడు. దాని అర్థం ఏంటి? పరిశుద్ధులై ఉండాలి. సేవకుని కుటుంబాలు, బిడ్డలు అందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే కాపరిగా సేవ చేయడానికి అర్హత కలిగిన వాడు. నేను సమయం లేక నేను గబగబా వెళ్ళిపోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తీతు పుస్తకంలో మనం గనుక చదివితే మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకోవచ్చు. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును వ్యాపారము విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడు. చూడండి, విశ్వాసులైన పిల్లలు కలిగిన వారై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. చూడండి, పిల్లలు, దైవజనుడు పిల్లలు విశ్వాస సంబంధమైన పరిశుద్ధులై ఉండాలి. అలాంటి వాడే సేవ చేయగలగాలి. తన పిల్లల్ని పరిశుద్ధతలో పెంచేవాడై ఉండాలి. నీతి విషయంలో పెంచేవాడై ఉండాలి. సంఘానికి మాదిరి. సేవకుని పిల్లలే బీటెక్లు, ఎంటెక్లు, లోక జ్ఞానం చదువుకోవడానికి ఇన్నేసి లక్షల రూపాయలు కట్టి చదువుతున్నారు. జానడ పొట్ట కోసం. భయం అనిపిట్లా? పేద ప్రజలు ఇచ్చే కానుకలు తీసుకెళ్ళి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ఖర్చు పెడతారా? సంఘానికి ఏం మాదిరి చూపిస్తారు? ఏం నేర్చుకుంటారండి? ఏమో మీ కఠిన హృదయాలకు దేవునికి అప్పగించడమే మిమ్మల్ని. అందుకనే సామెతలు 22:6లో ఏమని రాయబడింది? బాలుని నడవలసిన త్రోవను వాడికి నేర్పండి. అందుకనే తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. 14వది, కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సేవలో కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎందుకంటే కొత్తగా చేరినోడికి గర్వం వచ్చేస్తుంది సేవ పరిచర్యలు చూసినప్పుడు. ఈ గర్వం ఎక్కడిది? లూసిఫర్ది. లూసిఫర్ కొత్తగా నేను ఒక్కడిని సపరేట్ అయిపోవాలని సపరేట్ అయిపోయి ఎవరి కాడే సేవ చేసుకుంటున్నారు. పైన ఆత్మీయ నాయకులు లేరు, పరిశుద్ధులు లేరు, నీతిమంతులు లేరు, ఎవరి అధికారం కింద అప్పగించుకొని బతికేవాళ్ళు లేరు. ఎవరి కాడే సొంత నిర్ణయాలు. ఇవాళైతే ఆడోళ్లే బాప్తీసాలు ఇస్తున్నారు, ఆడోళ్లే సంఘానికి కాపర్లుగా ఉంటున్నారు, ఆడోళ్లే తల మీద చేతులేసి ప్రార్థన చేస్తున్నారు. మరి ఈ ఆడోళ్ళ సంఘ కాపరిగా ఎవడు నిలబెట్టాడో నాకు అర్థం కావట్లా. పరిశుద్ధ జీవ గ్రంథంలో ఒక్క రెఫరెన్స్ చూపించేవాడు కనపడతలా నాకు. మళ్ళీ పెద్ద పోజులు కొడతా ఉంటారు. ఏముంది మరి సేవకులు దూషిస్తున్నారు? పెచ్చ మాటలు ఆపి వాక్యాన్ని చూపించి మాట్లాడు. ఊరికే మనుషుల్ని వాక్య ఆధారం లేకుండా శరీర ప్రేమలు చూపిస్తూ ఆడెవడో ఆ రాష్ట్రంలో ఆడోళ్ళు ప్రకటించట్లా, ఈ రాష్ట్రంలో ఆడోళ్ళు దర్శనం చూడట్లా, పిచ్చి వేషాలు ఆపండి. పరిశుద్ధ లేఖనాల్లో స్త్రీలను సంఘ కాపర్లుగా ఎక్కడా నియమించలా చూపించండి నాకొచ్చి. ఎందుకు దాక్కొని తిరుగుతారు? అందుకనే కొత్తగా చేరిన వాడు ఉండొద్దు. వాడు లూసిఫర్ లాగా ప్రవర్తిస్తాడు. ఇర్మియా పుస్తకంలో 14:12 నుంచి 15 దాకా చదువుకోండి. యాకోబు పుస్తకం హెబ్రీ పత్రిక 5:12-14 నుంచి చదువుకోండి. తీతు పత్రిక 1:7 నుంచి 9 దాకా చదువుకోండి. అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ సమపాలలో పరిశుద్ధతలో పెంచేవాడై ఉండాలి. ఎవడు పడితే వాడు సేవ చేసేవాడు రాకూడదు. నేను ఇవన్నీ రెఫరెన్స్లు ఇవ్వడానికి టైం లేక నేను ముందుకెళ్ళిపోతున్నాను. చివరిగా సంఘము వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. అంటే అర్థం ఏంటి? సంఘములో కుటుంబాల్లో కానీ, వెలుపల కుటుంబాల మధ్యలో కానీ
ఆ దైవజనుడి వాక్యానుసారంగా చూసినప్పుడు ఇతడు ఏ లోపం లేనివాడని సాక్ష్యం ఇవ్వాలి. వాక్యాన్ని బట్టి, వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలి. అది సంఘము వెలుపల వారితో కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువునానా? వెలుగు మనుషులు మీ సత్క్రియలను చూచి, మీ దగ్గర ఉన్నటువంటి సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచును. పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. చూడండి, వాళ్ళది ఎదుట నీ వెలుగును ప్రకాశింపనివ్వండి. వెలుగు ప్రకాశించాలి. వెలుగంటే ఏంటి? వాక్యము. దైవజనుడు జీవితంలో సంఘములో ఉన్న వారికి, సంఘము వెలుపల ఉన్న వారికి ఇతడు వాక్యానుసారంగా బ్రతికే సేవకుడని సాక్ష్యం పొందాలి. వాక్యాన్ని తీసి చూపిస్తే వాక్యం ముందర నిలబడలేరు. మరి సేవ ఎట్లా చేద్దామని? మరి ఏంటో మీ ధైర్యం ఏంటో నాకు తెలీదు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం కూడా చదువునానా? సమయము పోనీయక సద్వినియోగపరుచుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. గమనించారా? ఎలాంటి ప్రవర్తన కలిగి నడిపించబడాలి? రోమపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం కూడా చదువునానా? 12:17. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు. చూడండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయమాకండి. మనుషులందరి దృష్టికి, చూడండి, మనుషులు అందరి దృష్టికి అంటే ఎవరు ఇప్పుడు విశ్వాసులైనా, సంఘస్థులైనా, బయటోళ్ళైనా, అన్యజనులైనా ఎవరు చూసినా వాళ్ళ కళ్ళకి ఎలాగుండాలి? నువ్వు చదువు. మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులందరికీ యోగ్యమైనటువంటి మంచి జీవితం చేయాలి సేవకుడు. ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు, ఇవాళకి 7 సెక్షన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 15 అర్హతలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఆత్మను రక్షించి పరలోకానికి సిద్ధపరచగలిగినటువంటి వారిగా సేవ చేయగలుగుతారు. ఇప్పుడు వీటిల్లో ఏవి లేకపోయినా నష్టం మనకేనండి. మనల్ని మనం మోసం చేసుకుంటూ సంఘాన్ని, దేవుని శ్వాసాన్ని, దేవుని ప్రజలను మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, పండగలు, క్రిస్టమస్లు, ఆచారాలు ఎక్కడ నేర్చుకొని చేస్తున్నారు. అందుకని ఇలాంటి ప్రజలను, ఇలాంటి సేవకులను కుక్కలతో పోల్చాడు దేవుడు. యెషయా పుస్తకంలో రాయబడింది, కుక్కలతో పోల్చాడండి. 56:11 చదువునానా? చివరి మాట చదివించి నేను ముగించేస్తాను. యెషయా పుస్తకం 56:10, 11 చదవచ్చు. వారి కాపరులు గుడ్డోళ్ళు, వారందరూ తెలివిలేని వారు, వాళ్ళందరూ తెలియని వాళ్ళు, వారందరూ మూగ కుక్కలు మొరవలేవు. శత్రువు వస్తే, వాక్య విరుద్ధమైన పరిస్థితులు సంఘంలోకి వస్తే అడ్డంగా నిలబడి దైవజనుడు సంఘం చుట్టూ కంచేసి గుమ్మం దగ్గర కాపలా కూర్చునే కాపలాదారుడు సేవకుడు. ఇప్పుడు సేవకుడే దగ్గరుండి సంఘాన్ని నాశనం చేస్తూ బ్రతుకుతుంటే, పెళ్లి రోజులు, పుట్టినరోజు డబ్బులు కలెక్షన్ చేసుకొని, డబ్బులు సంపాదించుకొని ఆస్తులను కూడగట్టుకుంటున్నారండి పిల్లలకి. మరి ఎక్కడ నేర్చుకొని వచ్చారు ఈ సేవ అంతా? ఇప్పుడు యెషయా ప్రవక్త అంటున్నాడు, వీళ్ళు మోగ కుక్కలు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడా, యెషయా ప్రవక్త అంటున్నాడా? దేవుడు అనే మాటని యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు దేవుడు. వీళ్ళు ఎవరంటే మోగ కుక్కలు, వీళ్ళు స్పందించవు. సంఘ పిల్లలు వాక్య విరుద్ధంగా బతుకుతున్నా అమ్మ వడ్డీలు, చీటీలు, వ్యాపారాలు, లోన్లు, ఇలాంటి పిచ్చి పద్ధతులు ఉండకూడదని చెప్పి ఖండించి బుద్ధి చెప్పేవాడు ఉన్నాడంటే. ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు, టైట్ టీషర్ట్లు, బన్నీలు వేసుకొని మందిరంలో కూర్చొని తిరుగుతున్నారు. టైట్ టీషర్ట్, బన్నీలు వేసుకొని మందిరంలో కాంగోలు కొడుతున్నారు ఆడపిల్లలు, ఎదిగిన పిల్లలు. ఏం చెప్తాం చెప్పండి? తప్పమ్మా అని చెప్పేవాడు ఎవడు ఉన్నాడా? చెబితే వచ్చేవాడు ఉన్నారా సంఘానికి?
ఉన్నదాంతో తృప్తిగా బ్రతకడం నేర్చుకోమని చెప్పేవాళ్ళు ఉన్నారండి సేవలో. ఖచ్చితంగా వాక్యానుసారంగా చెప్తే నీ దగ్గర నలుగురు కూడా ఉండరు. మరి నువ్వేం చెప్పి జనాలను ఆకర్షించుకుంటున్నావు? వాళ్ళ జీవితాలు ఎట్టున్నా పండగలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు వండుకొని తినటం, ఇదే పని. పండగల పేరు చెప్పి లైటింగ్లు, డెకరేషన్లు, డ్రామాలు, ఆర్టిస్టులు, స్టార్లు, నక్షత్రాలు, ఏమో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మరొకసారి ఈ 15 విషయాలు నేను మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను. దైవజనుడిగా ఉండాలనుకునే వ్యక్తి, అధ్యక్షుడిగా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తి 15 రకాల నిందారహితమైన అర్హతలు కలిగిన వాడై సేవ చేయాలి. 1 నిందారహితుడై ఉండాలి, 2వది ఏకపత్ని పురుషుడై ఉండాలి, 3వది మితానుభవుడై ఉండాలి, 4వది స్వస్థత బుద్ధి కలిగిన వాడై ఉండాలి, 5వది మర్యాదస్తుడును, 6వది అతిథి ప్రియుడును, 7వది బోధింప తగిన వాడును, 8వది మద్యపానీయు కాక, 9వది కొట్టువాడును కాక, 10వది సాత్వికుడును, 11వది జగడమాడని వాడును, 12వది ధనాపేక్ష లేనివాడును, 13వది తన ఇంటి వారినందరినీ బాగుగా ఏలువాడై ఉండాలి, 14వది కొత్తగా చేరిన విశ్వాసై ఉండకూడదు. సేవకుడు కొత్తగా వచ్చినోడై ఉండకూడదు, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. 15వది సంఘము వెలుపల సంఘము లోపల మంచి సాక్ష్యాన్ని పొందిన వాడై ఉండాలి. ఈ అర్హతలుంటే ఎవరైనా సేవ చేయొచ్చు. ఇఫ్ ఎనీబడి. ఈ జీవితం కలిగి ఉండి సేవ చేయండి. ఈ రోజున నేనైనా సరే వాక్యం చెప్తున్నా, నేనేం గొప్పవాడిని నేనేం చెప్పట్లా. నేనైనా ఎవరుమైనా సరే ఈ అర్హతలు ఉంటేనే సేవకుడు అవ్వాలి, లేకపోతే సేవ చేయకూడదు. మానేసి నాకు అర్హత లేదండి నేను పక్కన ఉండటం మంచిది. దైవజనుడా నువ్వు సేవకుడు అవమాక, మరింత తీర్పు, 2 అంతల తీర్పు వస్తుందని యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. కాబట్టి ఈ రోజున జనాలు నశించిపోతున్నారని శరీర ఉద్రేకాలతో ఎలా పడితే అలా వచ్చి సేవ చేసి 2 అంతల తీర్పు పొంది నాశనానికి పాత్రులు అవమాకండి. దేవుని ప్రజలు దేవుని స్వాస్యము, ఆయన స్వాస్యాన్ని నీ దుర్బోధల చేత పాడు చేసి నాశనం చేసి ఆత్మల్ని పాతాళానికి అప్పగించమాకండి. గుడ్డి సేవకుల్లాగా ఉండమాకండి. వాక్యపు వెలుగులో దేవుడు చూపించిన మార్గాలు సరిగ్గా నువ్వు నడుస్తూ అనేకుల్ని జాగ్రత్తగా నడిపించు. వాక్య విరుద్ధంగా ఉంటే ప్రతి విశ్వాసిని ఖండించి బుద్ధి చెప్పి సరిచేయండి. ఎంతకాలం ఐస్ క్రీమ్ మాటలు, తీయటి మాటలు చెప్పి పోషిస్తావు? కాబట్టి ఈరోజు రాత్రి మనం ఒక సేవకును సేవా జీవితం చేయాలంటే 15 సంపూర్ణమైన అర్హతలు కలిగిన వాడై ఉండి సేవ చేయాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు, మన పరిచర్యలోను మన బిడ్డలకును ప్రభు ఇలాంటి కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ముగించడానికి కృపనిచ్చారు. 7 సెక్షన్లు, 7 గంటల ఉపదేశాన్ని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇందులో అనేక సత్యాల్ని మేము గ్రహించుకోవడానికి కృపనిచ్చారు. మేము సంఘము అంతా కూడా ఒక దైవజనుడు ఎలాగుండాలో మేము నేర్చుకుంటూ వచ్చాం ప్రభా. ఆ ప్రకారంగా మేమందరము పరిచర్యలు చేసి మహిమగల రాకడ కొరకు నాయనా పరిశుద్ధమైన సంఘాన్ని నీ ఎదుట నిందారహితంగా నిలబెట్టకు కావలసిన కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.